ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆర్జీవి సారు ఎటు అర్థం కాడబ్బా. ఎలక్షన్ మోక చూసుకొని పొలిటికల్ సినిమాలను పాటులుగా చూపిస్తుంటాడు. ఎవరికి వ్యతిరేకం కాదని చెప్పుకుంటే చంద్రాల్ సార్ను, పవన్ కళ్యాణ్ సార్ను గట్టిగా వేసుకుంటాడు. గట్లనే ఇప్పుడు వ్యూహం, శపథం సినిమాలు వస్తున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సెంటర్ పాయింట్గా వస్తున్న ఈ సినిమాలను టీడీపీ వాళ్ళు, జనసేన చూస్తారా అని అడిగితే అవ్వ గిట్లా అంటాడు. పుర్రేకో బుద్ధి జిష్యోకో ఋషి అంటారు కదా. రామ్ గోపాల్ వర్మ ఈ శాస్త్రానికి 100% న్యాయం చేస్తుంటాడు. ఆయన అందరి లెక్క ఆలోచన చేస్తే ఆయన ఆర్జీవి ఎందుకు అవుతాడు? అందుకే ఎలక్షన్ ముంగట సినిమాలు ఇడుసుడు ఆయనకు అలవాటు అయిపోయింది. ఒక రకంగా ఏపీలు ఇప్పుడు పొలిటికల్ సినిమాల ట్రెండ్ నడుస్తున్నది. మొన్ననే యాత్ర 2 విడుదలయ్యింది. గిట్లనే అమరావతి రైతుల కథతోని రాజధాని ఫైల్స్ అనే ఇంకో సినిమా రిలీజ్ అయి ఇంకింత హీట్ పుట్టించింది. కింద మీద పడుకుంటా ఫిబ్రవరి 23 తారీఖు నాడు ఆర్జీవి సినిమా వ్యూహం వస్తుంది. అటెనక మార్చి 1 తారీఖు నాడు శపథం సినిమా వస్తున్నది. అయితే ఈ సినిమాల గురించి కొన్ని రోజుల సంది ఏపీలో ఏకదమ్ కిరాక్ చర్చ నడుస్తుందట. మా లీడర్లను సినిమాలల్లా గలీజ్గా చూపెట్టిండ్రని టీడీపీ, జనసేన లీడర్లు సినిమా విడుదల కావద్దని అడ్డుపుల్లేసిండ్రు. కోర్టు కూడా ఇప్పటిదాకా ఆపి ఆఖరికి పర్మిషన్ ఇచ్చింది. వ్యూహము, శపథం సినిమాల మీద వస్తున్న అడ్డంకులకు, విమర్శలకు ఆన్సర్ ఇచ్చిండు ఆర్జీవి సారు. ఎప్పట్లెక్కనే పంచులతో ఇరుసుకబడి విమర్శలకు నోర్లు మూపిచ్చే ప్రయత్నం చేసిండు. ఆ సార్కేదో పొద్దుగాల లేవంగానే సినిమాలు చూసే అలవాటు ఉంటది కదా. అట్లనే జనసేన, టీడీపీ లీడర్లు ఆర్జీవి సినిమాలను బాత్రూంలలో కూసొని చూస్తారట. నిజాన్ని బట్టలిప్పి బర్వాతల చూపెట్టాలనేదే నా ఉద్దేశం. అందులో వేరే ఉద్దేశమే లేదు. ఇష్టం ఉంటే చూడుండ్రి, లేకపోతే బంద్ చేసుకోండి అని సూటిగా సుత్తి లేకుండా చెప్పిండు. ఇక దీనికి లోకేశం బాబు ఏం ఆన్సర్ ఇస్తాడో చూడాలి మరి.